రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలిగినగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఒక్కొక్కరు మాట్లాడితే దాంట్లో ద్వేషం, పగ, ప్రతీకారం, వేదాభిప్రాయాలు, వర్గ అనుభవాలు ఇవే తప్ప దాంట్లో ఏముండవండి. రుచిగా ఉండదు ఆ మాట, అది ఏముండదు, కృపాసహితంగా ఉండదు. జస్ట్ స్టార్ట్ టు ప్రాక్టీస్ దిస్. ఈరోజు నేను అందరికీ వ్యతిరేకం కావచ్చేమో, కానీ నువ్వు మాట్లాడేటప్పుడు, నువ్వు ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు నీ సంభాషణ ఉప్పు వేసినట్లు, సమాధానం ఉన్నట్లు ఎలా మాట్లాడాలి? నువ్వు ఇతరులకు రుచి కలిగినదిగా మాట్లాడు. అది మరీ ఉప్పు కషం కాకూడదు, మరీ సప్పగా ఉండకూడదు. ఆ ఉప్పు వేస్తే ఎంత టేస్ట్ వస్తుందో ఆ కూరకి. అన్న, అక్క, నీతో మాట్లాడితే ఆ రుచి వాళ్ళకి కలగాలి. అమ్మతో మాట్లాడాలి, అక్కతో మాట్లాడాలి. కానీ చాలాసార్లు ఏం బాధ ఉందో తెలుసా? చర్చిలో ఓయమ్మ, ఈ అక్కకు కలిస్తే ఏడ మమ్మల్ని తలకాయ తింటుందని ఒక్క సైడ్ ఏడుందంటే అట్ట బారిపోయేవాడు కొంతమంది. ఈ అన్నకు కలిస్తే ఏడగా ఈయన మళ్ళీ తలకాయ తింటాడని ఇట్ట బారిపోయేవాళ్ళు కొంతమంది. ఏమంటే వాళ్ళలో ఆ రుచి లేదు, ఆ మాటల్లో కృపాసహితం లేదు, కృపానుభవం, కృపతో సహించే మాటలు లేవు, క్షేమాబుద్ధికరమైన మాటలు లేవు. ఎప్పుడు వాళ్ళని వీళ్ళని ఆటంకపరుస్తూ అభ్యంతరపరుస్తున్నారు. వాళ్ళని మనం నరికి వేసుకోవడం మంచిది, వాళ్ళని తీసేసుకోవడం మంచిది. నాలో ఉంటే నాలో నేను నరికేసుకోవాలి, నా పక్కన ఉంటే వాటిని నరికేసుకోవాలి. లెట్ దెమ్ టీచ్. వాళ్ళకి నేర్పించాడు. దేవుని వాక్యం చెప్తుంది, మా రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18, సఖ్యమైతే మీ చేతనైనంత మటుకు, సఖ్యనైతే మీ చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. అదే రోమిలకు రాసిన పత్రిక 14-19 వచనంలో చెప్తాడు, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధి కలుగచేయి వాటినే ఆసక్తితో ఆచరిద్దాం. ఇలా చేస్తేనే మనం ఒకరినొకరము ఆటంకపరచకుండా ఉంటాము. ఇలా చేయాలి. ప్రభు అంటాడు, అయ్యా ఉప్పు సారము కలిగి, ఎంత చక్కని మాట, ఉప్పు దానికి సారము, మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకడు సమాధానంగా ఉండుడని చెప్పాను. ఎందుకు చెప్పాడు అంటే, యోహాను దేవుని పేరట చేసే వ్యక్తిని ఆటంకపరిచాడు. నేను, నా సంఘం, నా కుటుంబం ఎప్పుడు కూడా ఇతరులను, దేవుని కార్యాలు చేసే వాళ్ళని, దేవుని అనుభవం కలిగిన వారిని, దేవుని ఆత్మచేత నడిపింపబడే వారిని, దేవుని పరిచయంలో పాల్గొనాలని వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని త్రాగనిద్దాం, వాళ్ళని అంగీకరిద్దాం. వాళ్ళు చులకనగా లేనంత కాలం, వాళ్ళు దేవుని నామానికి నింద తేనంత కాలం, దేవుని పేరట వాళ్ళు చేసినంత కాలం, లెస్ దెమ్ హ్యావ్ రూమ్. వాళ్ళని మనం రూమ్ ఇద్దాం, వాళ్ళని అంగీకరిద్దాం, వాళ్ళని ఆటంకపరచొద్దు. అలాగే వాళ్ళని తాగనిద్దాం. ఈ లోకంలో లాగా వాళ్ళు తాగకూడదు అనే స్థితి కాదు. వాళ్ళు ఈ దేవుని పేరట ఉన్నవారం మనం వాళ్ళని గిన్నె నీళ్ళు తాగనిస్తే మనకు ఫలం ఉంటుంది. అలాగనే మనం ఆటంకపరిచే ఆత్మ నుండి బయటికి రావచ్చు. మూడవది, భయంకరమైన హెచ్చరిక, భయంకరమైన నరకాన్ని మన కొరకు దాచిపెట్టాడట. నువ్వెవరినైనా ఆటంకపరిస్తే నీకు ఆ యొక్క భయంకరమైన శిక్ష నీకుంది. కాబట్టి ఆటంకపరిచే విధానంలో మనం మాట్లాడకూడదు. అయితే ఎలా మాట్లాడాలి? నా కమిటీ మీటింగ్స్లో ఎలా మాట్లాడాలి? నా సంఘ సహవాసంలో ఎలా మాట్లాడాలి? తోటి వారితో నేను ఎలా మాట్లాడాలంటే ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగేటట్టు మాట్లాడాలి. ఇతరులను దేవుని యొక్క సంఘంలో పరిచయంలో బలపరిచే వాళ్ళుగా మాట్లాడాలి. ఇతరులు దేవుని పరిచయం ఇంకా బలంగా చేసే వాళ్ళుగా మార్చాలి. అలాగే ఇంకా పనికి రాని వారిని కూడా పనికొచ్చేవారుగా ఉప్పు సారము కలిగి సమాధానముతో మనము మాట్లాడగలిగితే ఈ 4 గోడల నుండి 4 దిక్కుల మన సంఘము విస్తరించబడుతుంది. అనేక ఆత్మల చేత ఇది నింపబడుతుంది. ఈ సంఘము ఎవరిని ఆటంకపరచదండి. దేవుని చిత్తమైతే, దేవుని పరిస్థితుల్లో, దేవుని యొక్క చిత్తానుసారమైన పరిచర్య ఈ సంఘంలో ఆటంకం లేకుండా వెళ్తుందంటే మనకు సరిహద్దులు లేనంత విస్తారమైన అభివృద్ధి మన ఆత్మీయ జీవితంలో, సంఘంలో మనకు కలుగుతుంది. కాబట్టి ఆ యొక్క 3వ యోహానులో 9-10 వచనాల్లో ఉన్న దియోత్రెపే అనే ఆయనలాగా
ఆటంకపరిచే ఆత్మ మనలో ఎవరికైనా ఉంటే యోహానులాగా యేసు పాదాల ఎదుట ఈ సత్యాల్ని నేర్చుకొని అందరికి అనుకూలమైన వ్యక్తులుగా ఈ లోకంలో, సమాజంలో, సంఘంలో బ్రతికే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.